హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరి ఈ వారం రాశి ఫలాలు అంటే ఇది ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు మరి మన గ్రహ అనుకూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, శీఘ్ర విజయం ఉంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. బంధుమిత్రులతో కొన్ని కీలక విషయాలను చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒత్తిడి ఏదైతే ఉందో అది జయిస్తారు. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. శివారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక రెండో రాశి మిథున రాశి. శుభకాలం మీకు ఇప్పుడు నడుస్తూ ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఉంది. చిరకాలం గుర్తుండిపోయే పనులను చేపడతారు. సమాజంలో స్ఫూర్తిగా నిలుస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యమును పెంచుతుంది. సంకల్ప సిద్ధి ఉంది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది. మూడో రాశి సింహరాశి. లక్ష్య సాధనలో అనవసర ఆలోచనల్ని దరిచేరనీయకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. మొదలుపెట్టిన పనులు వారాంతంలో పూర్తవుతాయి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి వాటిని ప్రారంభం కూడా చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. గందరగోళ పరిస్థితులు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోండి. గోవిందనామాలు చదవడం మంచిది. ఇక తులారాశి. తులారాశి వారికి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగండి. విశేషమైన ఫలితాలు సొంతమవుతాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. అదృష్టం వస్తుంది. సొంతింటి నిర్మాణం లేదా కొనుగోలు వ్యవహారాలను ముందడుగు వేస్తారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంది. ఇబ్బందులు తొలగుతాయి. అధికారుల వద్ద వినయ విధేయులతో వ్యవహరించాలి. సూర్యాష్టకాన్ని చదివితే మంచిది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారి గ్రహబలం మిశ్రమంగా ఉంది. పొరపాట్లు దొరకకుండా చూసుకోండి. ఆర్థికంగా రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఆలోచనలు స్పష్టత తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది. అధికారులకు అణిగిమణిగి ప్రవర్తించవలసిన సమయం ఇది. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు. సూర్యాష్టకం పఠించడం మంచిది. ఇక కుంభరాశి. అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. లాభదాయకమైన కాలం ఉంది. ఆర్థికంగా గొప్పవారు అవుతారు. ఆశయం నెరవేరుతుంది. ఇష్టదేవత సందర్శనం ఉత్తమంగా ఉంది. ఇక వృషభ రాశి. తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. పట్టుదలతో ముందుకు సాగి ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని దాని లాభాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఇష్టాదేవత స్తోత్రం పఠించడం మంచిది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో ఇబ్బంది పడతారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి అదృష్టం సిద్ధించే సమయం ఇది. ఆశయాలు నెరవేరుతాయి. శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలా అనుకూలమైన సమయం. వ్యాపారంలో ఆర్థిక వృద్ధి కలదు. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. మంచి పనులను తలపెడతారు. పూర్వ పుణ్యం పెరుగుతుంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. ఇక వృశ్చిక రాశి. గ్రహబలం విశేషంగా ఉంది. ఏ పని తలపెట్టిన వెంటనే పూర్తవుతుంది. అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి. బుద్ధిబలం బాగుండటం వల్ల
కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయట పడగలుగుతారు. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. చైతన్యవంతమైన ఆలోచనలతో విశేషమైన గొప్ప ఫలితాలను పొందుతారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధిస్తే మంచిది. ఇక మకర రాశి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పొరపక్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని వార్తలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం. ఇక చివరిగా మీనరాశి. తలపెట్టిన పనులను దైవబలంతో పూర్తి చేస్తారు. శక్తి వంచన లేకుండా పనిచేయండి, మంచి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇతర వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కకపోవచ్చు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలు ఆత్మీయ సూచనలు పనిచేస్తాయి. ఆరోగ్య శుభప్రదం ఉంది. ఇష్టదేవత స్మరణ చేయడం మంచిది. ఇవండి ఈ వారం మరి అన్ని రాశుల వారికి గ్రహ అనుకూలతలు ఎలా ఉన్నాయో, మరి మీ రాశి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.